ఎంతో దుఃఖంతో వచ్చాను. ఫస్ట్ అసలు ఈ చర్చిలోకి పిల్లలు లేక ఎంతో వేదనతో వచ్చా. నాకు పిల్లలు లేరు, అందరూ నన్ను తింటున్నారు. ఇంట్లో వాళ్ళు వచ్చా. అంకుల్ గారు ఏం కదా మనం చర్చికి రా, దేవుడు ఖచ్చితంగా సంతానం ఇస్తాడు అని చెప్పాడు. వచ్చా నేను మా అమ్మ వచ్చాం. దేవుడా మీరు నువ్వే ఉన్నావు, నాకు సంతానం దయచేయి అని చెప్పి దేవుడితో ప్రార్థన చేస్తాను. ఇక్కడికి వచ్చి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళా. ఎన్నో చెప్పారు, నాకు ఎక్కడో తిరిగితే వీడుపుడు ఉన్నాయి, గెట్టుంది అని ఎన్నో చెప్పారు. కానీ హాస్పిటల్కి వెళ్తే ఏం లేదమ్మా, అంతా నార్మల్గా ఉంది, ఏం కాదు, ప్రెగ్నెంట్కి టాబ్లెట్లు ఇస్తాము అని చెప్పిన మేడం. అదే అంకుల్ గారికి చెప్పాను. అంకుల్ ఇది చెప్పారు, ఏం కదమ్మా నువ్వు ఈసారి చర్చికి వచ్చేటప్పుడు ప్రెగ్నెంట్ అని నాకు చెప్తావు అని చెప్పారు. అంటే కన్ఫర్మ్ చేసుకున్నా, కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెంట్ 3rd month. అసలు నాకు నార్మల్ అవుతుందని నేను అనుకోలే. ఏంటంటే కాళ్ళు నొప్పి, మంచం దిగిన అసలుకి నేను. అలాంటిది దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు. నార్మల్ డెలివరీ చేశాడు, చక్కని పాపం దయచేశాడు. దేవుడి